టు అవని న్యూస్ నెట్వర్క్. మనతో సీనియర్ జర్నలిస్ట్ రమణన్ ఉన్నారు. రీసెంట్గా జరిగిన విషయాల మీద అన్నతో చర్చిద్దాం. హాయ్ అన్న. నమస్తే. రీసెంట్గా ప్రధాని విదేశీ పర్యటనలో ఉన్నారు. నార్వే వెళ్ళాడు. నార్వే వెళ్ళినప్పుడు జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు ప్రధాని సమాధానాలు దాటివేసి వెళ్ళిపోవడం, దాని మీద సోషల్ మీడియాలో కానీ ఇండియాలో కూడా పెద్ద చర్చ జరిగింది. అది ఒక విషయం అయితే, ప్రధాని ఈ పర్యటనలు చేయడం దేశ ప్రయోజనాల కోసమా లేదా కార్పొరేట్ల ప్రయోజనాల కోసమా అనే చర్చ సోషల్ మీడియాలో విపరీతంగా జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది? అసలు నార్వే ఎందుకు వెళ్ళాడు అనేది అధికారిక ప్రకటనలు అయితే నార్వేతో చాలా, నార్వే కాకుండా మొత్తం విదేశాల పర్యటననే అక్కడ ఉన్న టెక్నాలజీ ఇతర విషయాల మీద ఒప్పందాలు చేసుకోవడానికి దానికని మాట్లాడుతున్నారు. నార్వే 2 విషయాల కోసం వెళ్ళాడు అనేది అంతర్గత సమాచారం వల్ల తెలుస్తున్నది. అయితే 2 విషయాల్లో ఒకటి జరుగుతుందా లేదా చెప్పలేము, కానీ నార్వేలో గ్యాస్ ఆయిల్ చాలా పెద్ద ఎత్తున ఉంది. గ్యాస్ ఆయిల్ ఉండడం వల్ల అక్కడి నుంచి భారతదేశానికి గ్యాస్ ఆయిల్ చాలా కొరత ఉన్న పరిస్థితుల్లో, యుద్ధం నేపథ్యంలో, ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఆయిల్ రావడం లేదు, గ్యాస్ రావడం లేదు. రష్యా దగ్గర కొనడానికి అమెరికా ఒప్పుకోవడం లేదు. ఇరాన్ దగ్గర కూడా మనం కొనలేము, అమెరికా ఒప్పుకోదు. కనీసం నార్వే దగ్గరైనా కొందామనే ఆలోచనతో ఆ విషయాలు మాట్లాడడానికి వెళ్ళాడు అని మోడీ అని ఒక అంతర్గతంగా చెప్తున్న మాటలు, కానీ నిజానికి అమెరికా అక్కడి నుంచి కూడా గ్యాస్ కొనడానికి ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే అమెరికాతో ఒప్పందం ఉంది మనకు. గ్యాస్ ఆయిల్ అమెరికా దగ్గరనే కొనాలి. అమెరికా తన చెప్పు చేతుల్లో ఉన్న దేశాల నుంచి ఆయిల్ తనకి అమెరికా నుంచి ఇవ్వచ్చు, వెనిజులా నుంచి ఇవ్వచ్చు. తన చెప్పు చేతుల్లో ఎక్కడ ఉంటే అరబ్ కంట్రీస్ కావచ్చు, ఇతర కంట్రీస్ కావచ్చు. కాబట్టి నార్వే నుంచి కొనడానికి ఒప్పుకుంటుందా లేదా చెప్పలేము, కానీ అదొక కారణం అని చెప్తున్నారు. నిజం కావచ్చు, కాకపోవచ్చు. ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే అదానీ కోసమే నార్వే వెళ్ళాడు మోదీ అనేది చాలామంది జర్నలిస్టులు, నిపుణులు చెప్తున్న మాట. ఏదో పైన చెప్తున్న మాటలు కాదు, చాలా లోతైన అవగాహన ఉంది దీంట్లో. అసలు అంతకుముందు జరిగింది ఏంటి, ఎందుకు అదానీ కోసం పోవాల్సి వచ్చింది, ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలంటే నార్వే 1990లో సావరిన్ వెల్త్ ఫండ్ అనేది ఒకటి ఏర్పాటు చేసింది. 1990లో ఎప్పుడు కరెక్ట్గా నార్వేలో ఆయిల్ గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయని బయటపడ్డ తర్వాత అది అమ్మకం ద్వారా వచ్చిన డబ్బులతో ఒక సావరిన్ వెల్త్ ఫండ్ తయారు చేసింది. అది ఖర్చు పెట్టదు. వెల్త్ ఫండ్ ఇప్పుడు 198 లక్షల కోట్ల రూపాయలు ఉంది. 198 లక్షల కోట్ల రూపాయలు దాని దగ్గర సావరిన్ వెల్త్ ఫండ్ ఉంది. ఒక్కొక్క పౌరుడి మీద లెక్క తీస్తే 3,76,35,000 రూపాయలు వస్తుంది ఇవాళ లెక్కతో. 3,76,35,000 రూపాయలు ఒక్క పౌరుడికి వస్తుంది. అది భవిష్యత్తు తరాల కోసం వాళ్ళు పెట్టుకున్న సావరిన్ ఫండ్. అంటే రేపు ఎప్పుడైనా సంక్షోభం వస్తే దాన్ని ఉపయోగించుకోవడం కోసం. మరి ఫండ్ను అట్లే ఊరికనే పెట్టుకుంటారా? లేదు. ఆ ఫండ్ను వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు పెడతారు. ప్రపంచవ్యాప్తంగా షేర్ బిజినెస్లు చేస్తారు. వాళ్లకు కరెక్ట్ అనిపించిన కంపెనీల్లో షేర్లు పెడతారు. దాని ద్వారా వచ్చే లాభాలతో మరింత ఫండ్ను పెంచుకుంటారు. వాళ్ళు డిపాజిట్స్ పెంచుకుంటూ ఉంటారు. దాన్ని నార్జెస్ బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ నిర్వహిస్తుంది ఆ మొత్తం ఫండ్ని. అయితే ఆ ఫండ్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనే విషయంలో వాళ్ళు కొన్ని నైతిక సూత్రాలు పెట్టుకున్నారు. నైతిక విలువల కట్టుబడి ఉన్న కంపెనీలకు, అంటే అవినీతి ఏమాత్రం చేయని కంపెనీలకు, పర్యావరణ పరిరక్షణ కోసం పనిచేసే కంపెనీలకు, యుద్ధ నేరాలకు పాల్పడకుండా ఉన్న, అంటే దేశాలకు కూడా, ఒక కంపెనీలో దేశాలకు సంబంధించి కూడా యుద్ధ నేరాలకు పాల్పడకుండా ఉన్న దేశాలకు, యుద్ధ నేరాలకు పాల్పడుతున్న దేశాలకు ఉపయోగపడని కంపెనీల్లో మాత్రమే పెట్టుబడులు పెట్టాలనేది. అంటే మానవ హక్కుల ఉల్లంఘన, యుద్ధ నేరాలు, మానవ హక్కుల ఉల్లంఘన కూడా ఇలాంటి చెయ్యని దేశాలు, వాటికి సహకరించని కంపెనీల్లో మాత్రమే పెట్టుబడులు పెట్టాలనేది అది నిర్ణయించుకున్నది. దాని ప్రకారం అది తన నైతిక సూత్రాల ప్రకారం పెట్టుబడులు పెడుతున్నది. ఒకవేళ అవి పెట్టుబడులు పెట్టిన తర్వాత, అంటే షేర్లు కొన్న తర్వాత కావచ్చు, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన తర్వాత ఆ కంపెనీలు ఏవైనా తప్పుడు వ్యవహారాలు చేశాయని తెలిస్తే వెంటనే విత్డ్రా చేసుకుంటుంది. అట్లా భారతదేశంలో విత్డ్రా చేసుకోవాలంటే బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తుంది. అట్లా భారతదేశంలో
అనేక కంపెనీలను అది బ్లాక్ లిస్ట్లో పెట్టింది. భారతదేశంలో దాని పెట్టుబడులు చాలా ఉన్నాయి. దాదాపు 3% వరకు దాని పెట్టుబడులు అమెరికాలో ఉన్నాయి. చిన్న విషయం కాదు 3% అంటే. భారతదేశంలో గెయిల్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, కోల్ ఇండియా, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, ఐటీసీ లిమిటెడ్, లార్సన్ అండ్ టుబ్రో, ఎన్టీపీసీ లిమిటెడ్, వేదాంత లిమిటెడ్ ఈ కంపెనీలను బ్లాక్ లిస్ట్లో పెట్టింది. ఇవే కాదు, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ 2024లో, అదానీ గ్రీన్ ఎనర్జీ 2026లో బ్లాక్ లిస్ట్లో పెట్టింది. ఇంతకుముందు వీటిలో పెట్టుబడి పెట్టేది, అది షేర్ బిజినెస్ చేసేది. దీంట్లో వీటన్నిటిని బ్లాక్ లిస్ట్లో పెట్టింది. పైన నేను చెప్పిన వాటన్నిటిని బ్లాక్ లిస్ట్లో పెట్టడం వల్ల మోడీకి ఏం ఇబ్బంది జరగలేదు. ఎప్పుడైతే అదానీ కంపెనీలను బ్లాక్ లిస్ట్లో పెట్టిందో మోదీలో చలనం వచ్చింది. వెంటనే ఆ బ్లాక్ లిస్ట్లో నుంచి తప్పించాలనే కోరిక కూడా కలిగింది. సరే, అసలు ఎందుకు ఈ 2 కంపెనీలను, అదానీ, ముఖ్యంగా అదానీ కంపెనీలను గురించి మాట్లాడదాం. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ కానీ, అదానీ గ్రీన్ ఎనర్జీని కానీ ఎందుకు బ్లాక్ లిస్ట్లో పెట్టింది నార్వే అనేది మనం తెలుసుకోవాలి. బ్లాక్ లిస్ట్లో పెట్టడం కాదు, అప్పటి వరకు కొన్న షేర్లు కూడా విక్రయించేసింది. కంపెనీలను ఇప్పుడు దూరంగా ఉంచుతూ అందులో పెట్టుబడులు పెట్టట్లేదు. ఆ 2 కంపెనీల గురించి తెలుసుకోవాలి మనం. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోను మయన్మార్లో ఒక ప్రాజెక్టు స్టార్ట్ చేసింది. ఓకే. మయన్మార్లో ప్రాజెక్ట్ ఏంటంటే, మయన్మార్లోని యంగాన్ అనే ప్రాంతంలో ఒక పోర్టు కంటైనర్ టెర్మినల్ ప్రాజెక్టు ప్రారంభించి అందులో భాగస్వామి, ఇది ప్రధాన భాగస్వామి. ఆ ప్రాజెక్టు కోసం భూమిని మయన్మార్ సైన్యానికి చెందిన మయన్మార్ ఎకనామిక్ కార్పొరేషన్ అనే సంస్థ నుంచి లీజు తీసుకున్నది. ఎవరు? అదానీ పోర్ట్స్ కంపెనీ. ఈ సమయంలోనే 2021లో మయన్మార్లో సైనిక తిరుగుబాటు జరిగి సైన్యం అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత సైన్యం అధికారంలోకి వచ్చి దేశవ్యాప్తంగా నిరసనలు జరిపే వాళ్ళ మీద కాల్పులు, హత్యలు, మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది. జాతుల మధ్య ఘర్షణలు, విపరీతమైన సైనిక అణిచివేత, ఇటువంటి విపరీతంగా జరిగాయి. దారుణమైన అణిచివేత జరిగిన ఆరోపణలు వచ్చాయి. అదానీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో సైన్యంతో సంబంధం ఉన్న ప్రాజెక్ట్. ఓకే. కాబట్టి ఏం చేసిందంటే, యుద్ధము లేదా సంఘర్షణ పరిస్థితుల్లో వ్యక్తుల హక్కుల ఉల్లంఘనలకు పరోక్షంగా ఈ కంపెనీ సహాయపడుతున్నది అని భావించింది నార్వే సంస్థ. భావించి దాన్ని పరిశీలించే లిస్టులో పెట్టింది. దానికి కారణం ఏంటి? ఈ పోర్టు ద్వారా, ఏది అదానీ పోర్టు ద్వారా వచ్చే ఆదాయం మయన్మార్ సైన్యానికి వెళ్తున్నది. సైనిక అవసరాల కోసం ఆ పోర్టును వాడుతున్నారు. సైనిక పాలనకు ఆర్థిక మద్దతు ఈ పోర్టు ద్వారా వెళ్తున్నది. ఇవి నార్వే కంపెనీ చేసిన ఆరోపణలు. చేసి దాన్ని పరిశీలనలో పెట్టింది. పరిశీలనలో పెట్టి ఇవే ప్రశ్నలు అదానీ గ్రూపుకు వేసింది. ఇవి నిజమేనా కాదా? ఆయన ఏం చెప్పాడంటే, 2023లోనే ఆ కంపెనీ మయన్మార్ పోర్ట్ ఆస్తిని మొత్తాన్ని అమ్మేశానని, సోలార్ ఎనర్జీ లిమిటెడ్ అనే కంపెనీ దాన్ని కొన్నదని, కాబట్టి దాంతో నాకు సంబంధం ఏమీ లేదు, అందుకని నా కంపెనీలో మీరు పెట్టుబడులు పెట్టొచ్చు అని అదానీ కంపెనీ చెప్పింది. ఇప్పటికీ నార్వే నమ్మలేదు, పూర్తిగా అదానీని నమ్మలేదు. నమ్మకుండా మళ్ళీ కొన్ని ప్రశ్నలు వేసింది. ఆ ఆస్తిని ఎవరు కొనుగోలు చేశారు? ఆ కొనుగోలు చేసిన వారితో మీకు పరోక్షంగా సంబంధాలు ఉన్నాయా లేవా? అసలు పూర్తిగా మీరు అక్కడి నుంచి ఎగ్జిట్ అయ్యారా లేదా? ఈ ప్రశ్నలు వేసింది. దానికి అదానీ గ్రూప్ ఏం సమాధానం చెప్పిందంటే, కాన్ఫిడెన్షియాలిటీ కారణంగా, గోప్యత కారణంగా మేము వీటిని వెల్లడించలేము అని. అది ఎందుకైతే నమ్మలేదో నార్వే, అదే జరిగింది. మేము వెల్లడించలేము అని చెప్పడంతో నార్వే పూర్తిగా ఆ కంపెనీలో ఇకపై పెట్టుబడులు పెట్టకూడదు అని నిర్ణయం తీసుకొని ఆల్రెడీ కొన్న షేర్స్ను వెనక్కి విక్రయించేసింది. అందులోంచి వెనక్కి వచ్చేసి. ఇది 2024లో జరిగిన కథ. ఇక మరో కంపెనీ అదానీ గ్రీన్ ఎనర్జీ. ఈ గ్రీన్ ఎనర్జీ కథ మనందరికీ చాలా తెలిసిన కథ, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్తో సంబంధం ఉన్న కథ ఇది. గ్రీన్ ఎనర్జీ సంస్థ సంబంధించి అమెరికాలో కేసు ఉన్నది. గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం. అమెరికాలో కేసు ఉన్నది. గ్రీన్ ఎనర్జీ సంస్థలో అమెరికా కంపెనీ కూడా ఒకటి పెట్టుబడి పెట్టింది. దీంట్లో గ్రీన్ ఎనర్జీ సంస్థలో నార్వే సావరెన్ ఫండ్ నుంచి గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టారు. అమెరికా ఒక కంపెనీ పెట్టుబడులు పెట్టింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఈ గ్రీన్ ఎనర్జీ సంస్థ ప్రాజెక్టు స్టార్ట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్లోని అందరు అధికారులకి, ప్రభుత్వ అధికారులకి, మంత్రులకి చాలా పెద్ద లెవెల్ దాకా లంచాలు ఇచ్చి
అదానీ ప్రాజెక్టు పర్మిషన్స్ తీసుకున్నదనే ఆరోపణలు వచ్చినాయి. ఆ ఆరోపణలు రావడంతో అమెరికా సంస్థ ఇందులో ఉంది కాబట్టి అమెరికాలో దీని మీద కేసు వేసింది గవర్నమెంట్. ఆ కేసు నడుస్తున్నది. ఈ మధ్య మోడీ మధ్యవర్తిత్వంతో మోడీ ట్రంప్కు లొంగిపోవడంతో ఆ కేసు ఎత్తేయించుకున్నాయన్న వార్తలు కూడా వస్తున్నాయి. అది నిజం కూడా కావచ్చు. కాబట్టి తీవ్రమైన అవినీతికి పాల్పడ్డ కేసు కాబట్టి వెంటనే ఈ సావరిన్ ఫండ్ నుంచి పెట్టిన పెట్టుబడిని వెనక్కి తీసుకున్నది నార్వే. వెనక్కి తీసుకోవడమే కాకుండా అందులో ఇక పైన పెట్టుబడులు పెట్టకూడదు అని నిర్ణయం తీసుకున్నది. ఈ రెండు ఆర్గనైజేషన్స్లో సావరిన్ వెల్త్ ఫండ్ నుంచి పెట్టిన పెట్టుబడులు వెనక్కి తీసుకోవడంతో ప్రధానంగా ఏంటంటే పెట్టుబడులు పెట్టడం వెనక్కి తీసుకోవడం మామూలు విషయమే కావచ్చు, కానీ సావరిన్ వెల్త్ ఫండ్కి చాలా మంచి పేరు ఉన్నది ప్రపంచవ్యాప్తంగా. అంటే అది కొన్ని నైతిక సూత్రాలను అనుసరించి పెట్టుబడులు పెడుతున్నదనే కారణంగా ఒక మంచి పేరు ఉన్నది. అది వెనక్కి తీసుకోగానే అదానీ షేర్లు మొత్తం, అదానీ కంపెనీ గ్రీన్ ఎనర్జీ కానీ పోర్ట్స్ కానీ షేర్లు మొత్తం డౌన్ అయిపోయాయి ప్రపంచవ్యాప్తంగా దీనికి చెడ్డ పేరు వచ్చింది. అంతేకాకుండా హిండెన్బర్గ్ తోటి అంతకుముందు బయటపడ్డది. అమెరికా హిండెన్బర్గ్ అదానికి చేసిన దుర్మార్గాలన్నీ బయటపెట్టాడు. ఈ నేపథ్యంలో అసలే ప్రపంచవ్యాప్తంగా అదానీకి చాలా చెడ్డ పేరు ఉంది. భారతదేశంలో ఆయన పొగుడుతూ మోడీ గణం ఆయనని చాలా పైకి తీసుకెళ్తుందేమో, కానీ ప్రపంచవ్యాప్తంగా ఆయనకు చాలా చెడ్డ పేరు ఉంది. ఆయన కంపెనీలో పెట్టుబడులు పెట్టడానికి చాలామంది వెనకాడుతున్నారు. నైతిక సూత్రాలకు ఏమాత్రం కట్టుబడని, అవినీతికి పాల్పడడానికి వెనక ముందు ఆలోచించడని, అసలు వాళ్ళు ఈ మానవ హక్కులు ప్రజాస్వామ్యం ఇటువంటి వాటికి విలువ ఇవ్వడని, పర్యావరణానికి కనీసం విలువ ఇవ్వడని ప్రచారం బాగా ఉంది. అది నిజం కూడా. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా చెడ్డ పేరు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఆ చెడ్డ పేరు నుంచి బయటపడాలంటే, ప్రపంచవ్యాప్తంగా ఆయనకు పెట్టుబడులు రావాలంటే ముఖ్యంగా నార్వే సావరిన్ వెల్త్ ఫండ్ నుంచి పెట్టుబడులు పెట్టిస్తే మళ్ళీ కొంత మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంది. ఒకటి పెట్టుబడి వస్తుంది, రెండు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు వచ్చి మళ్ళీ షేర్లు పెరుగుతాయనే ఒక ఆలోచన ఉంది. దీనికోసం ఇంతవరకు అంతకుముందు 10-12 సంస్థలు బ్లాక్ లిస్ట్లో పెట్టినా పట్టించుకొని మోడీ అదానీ కోసం వెంటనే నడుం బిగించి నార్వేకి వెళ్ళాడు. నార్వేకి వెళ్ళిన ప్రధానమంత్రులు ఈయన రెండో వాడు. 1983లో అనుకుంటా, 83లో ఇందిరాగాంధీ వెళ్ళింది. 43 ఏళ్ల తర్వాత మొదటిసారి మోడీ వెళ్ళాడు. మోడీ ఇంతకుముందు కూడా ఎప్పుడు వెళ్ళలే నార్వే. 43 ఏళ్ల తర్వాత మొదటిసారి మోడీ వెళ్ళాడు. ఎన్నడూ వెళ్ళని నార్వేకు ఈసారి వెళ్ళాడంటేనే ఒకటి మనం క్రోనాలజీ అర్థం చేసుకుంటే, బీజేపీ చెప్తున్న క్రోనాలజీ, ఆయన కెన్యాకి వెళ్తాడు, తర్వాత 6 నెలలకి అదానీ వెళ్ళి పెట్టుబడులు పెడతాడు. ఆయన శ్రీలంకకి వెళ్తారు, వెంటనే కొంతకాలానికి అదానీ వెళ్ళి అక్కడ పెట్టుబడులు పెడతాడు. ఆయన బంగ్లాదేశ్ వెళ్తాడు, వెంటనే అదానీ వెళ్తాడు, అక్కడ పెట్టుబడులు పెడతాడు. ఆయన మలేషియా వెళ్తాడు, ఆయన వెంట అదానీ వెనకాతల అదానీ వెళ్తాడు. అంటే ఈ క్రోనాలజీ అర్థం చేసుకుంటే, అదానీ కోసం మార్కెటింగ్, నార్వేకు అదానీకి ఉన్న సంబంధం కూడా మనం అర్థం చేసుకుంటే, ఇట్లా బ్లాక్ లిస్ట్లో పెట్టింది అదానీ నార్వే, దానికి అర్థమైతే మనకు ఇప్పుడు నార్వే ఎందుకు వెళ్ళాడు మోడీ అనేది మనకు అర్థమవుతుంది. మోడీ ఇప్పుడు వెళ్ళాడు, తర్వాత అదానీ వెళ్తాడు, ఒప్పందాలు జరుగుతాయి. నార్వే ఒప్పుకుంటుందా లేదా, ఒప్పుకుంటే అదానీ వెళ్తాడు, ఒప్పుకోకపోతే చేసేది ఏం లేదు. ఒప్పుకుంటుందా లేదా అనేది ఇప్పటికైతే తెలియదు. ఈయన వెళ్ళి మాట్లాడాడు అనేది నిజం. మోడీ దేశంలో ఆర్థిక సంక్షోభం చాలా తీవ్రంగా ఉంది, ఆయిల్ సంక్షోభం తీవ్రంగా ఉంది, గ్యాస్ సంక్షోభం తీవ్రంగా ఉంది. దాని కారణంగా కూడా విపరీతమైన ధరలు పెరిగిపోయాయి, అన్ని వస్తువుల ధరలు పెరిగిపోయాయి, చాలా తీవ్రమైన సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. ఇంకా పై స్థాయికి వెళ్ళే అవకాశం కూడా కనబడుతుంది. ఈ పరిస్థితుల్లో దేశాన్ని చక్కదిద్దాల్సిన పరిస్థితుల్లో, దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టాల్సిన పరిస్థితుల్లో ఆయన తన ఫ్రెండ్ అయిన అదానీ కోసం విదేశాల పర్యటన మొదలుపెట్టాడు. అంతకు 2 రోజుల ముందే ఫ్యూయల్ తగ్గించండి, వాడకం తగ్గించండి, ఆయిల్ తగ్గించండి, ఆయిల్ వాడకం తగ్గించండి, వంటని ఆయిల్ కూడా తగ్గించండి, గ్యాస్, ఇలా కథలు చెప్పాడు. హైదరాబాద్లోనే కథలు చెప్పాడు. ఆయన ఫ్లైట్లు వేసుకొని విదేశాల పర్యటన మొదలుపెట్టాడు. ఇక నెదర్లాండ్స్ మిగతా దేశాలు ఎందుకు వెళ్ళాడు అనేది పరిశోధించాల్సి ఉంది మనం కూడా. నార్వే వెళ్ళింది మాత్రం కారణం ఇదే అనేది చాలామంది తన ట్విట్టర్లో సీనియర్ జర్నలిస్టులు తన ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు. నిపుణులు చెప్తున్నారు ఆయన ఈ విధంగా ఖచ్చితంగా అదానీ కోసమే వెళ్ళాడు. మనం నిరూపించలేము ఇవాళ అదానీ కోసం వెళ్ళాడు. ఎందుకంటే వాళ్ళిద్దరు ప్రధానమంత్రులు ఇద్దరు కూర్చొని మాట్లాడుకునే అంశం ఇది. వాళ్ళిద్దరికి తప్ప వేరే ఉండదు. వాళ్ళిద్దరు మాట్లాడుకొని ఒప్పుకున్న తర్వాత రేపు అదానీ
వెళ్ళి మళ్ళీ అదాని నుంచి మళ్ళీ పెట్టుబడులు నార్వే సావరిన్ వెల్త్ ఫండ్ నుంచి పెట్టుబడులు వస్తే ఖచ్చితంగా మనం ఒప్పందం జరిగింది అనుకోవచ్చు. రాకపోతే మనకు రుజువు ఏంటి? నార్వే ఒప్పుకోలేదు అనుకో చేయడానికి, రుజువు చేయలేము. ఈరోజు మోడీ దాన్ని మాట్లాడడానికి రుజువు చేయడానికి మన దగ్గర ఏం లేవు. కానీ వెళ్ళడానికి దానికోసం వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. కారణాలు ఏంటంటే ఆయన ఎక్కడెక్కడికి వెళ్తాడో వెనకాతల అదాని వెళ్తాడో ఆ పెట్టుబడులు అర్థమవుతుంది. రెండోది, అదానిని కంపెనీ నార్వే బ్లాక్ చేసింది కాబట్టి కూడా అదానికి చిన్న చీమ గుట్టిన మంట మండేది మోడీకి కాబట్టి వెంటనే మోడీ నార్వేకి వెళ్ళాడు. అసలు కారణం ఇదే అనేది ప్రచారం జరగడం కాదు, ఇందులో దాదాపు 99.999% నిజం ఉంది. అంటే అమెరికాలో ఈ గ్రీన్ ఎనర్జీ, అదాని గ్రీన్ ఎనర్జీ మీద ఉన్న కేసులు ఎత్తేస్తున్నారు, అవకాశం ఉందని వాళ్ళు తెలియగానే పెట్టుకున్నాడు మోడీ. తెలియగానే కాదు, అసలు ఎత్తేయడానికి మోడీ చాలా ప్రయత్నాలు చేశాడు కదా. వాణిజ్య ఒప్పందం చేసుకున్నది దుర్మార్గమైన భారతదేశం ప్రయోజనాలను తాకట్టు పెట్టి అమెరికాతో దుర్మార్గమైన వాణిజ్య ఒప్పందం ఏదైతే చేసుకున్నాడో రైతులకు వ్యతిరేక, రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా, ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వాణిజ్య ఒప్పందం చేసుకునేది అదాని కోసం. అదాని కేసు ఎత్తేయడం అనేది వాళ్ళు చేస్తారు, వాళ్ళకు నచ్చినట్టు వాణిజ్య ఒప్పందం అని ఈయన చేసుకుంటాడు. ఇది చేసుకున్నాడు కాబట్టి ఆయనకు తెలుసు రేపో మాపో కేసు ఎత్తేస్తారని. ఇప్పుడు అదే జరుగుతుంది, కేసు ఎత్తేస్తున్నారు కాబట్టి నార్వేకి వెళ్ళి మీరు అన్నట్టు వాళ్ళని కలిసి చూసే ప్రధాని దగ్గరికి వెళ్ళి ఎలాగూ ఎత్తేస్తున్నారు, మీరు ఏ కేసు అయితే కారణం చూపించి దీన్ని బ్లాక్ చేశారో ఆ కేసు ఎత్తేస్తున్నారు కాబట్టి మీరు మళ్ళీ బ్లాక్ లిస్ట్ చేసేది. ఎంత దుర్మార్గం అంటే అక్కడ కేసు ఎత్తేస్తున్నారు, నిర్దోషి అని అదాని రుజువు కాలే, అదాని అవినీతి చెయ్యలేదని రుజువు కాలే కోర్టులో. ఆ కేసును ఎత్తేస్తున్నారు, మొత్తం తాము పెట్టిన ఆరోపణలు విత్డ్రా చేసుకుంటున్నారు. ఆరోపణలు విత్డ్రా చేసుకోవడం అంటే అర్థం అక్కడేదో ఒప్పందం జరిగిందని. ఒప్పందం జరిగింది కాబట్టి కేసు విత్డ్రా చేసుకుంటున్నారు తప్ప, సెటిల్మెంట్ చేసుకుంటున్నారు తప్ప ఆయన అవినీతి చెయ్యలేదు అని కోర్టు తీర్పు చెప్పలేదు. కాబట్టి అవినీతి చేశాడని ఇప్పటికీ మనం అనుకోవాలి. మరి నార్వే అట్లా అనుకుంటుందా లేదా? నార్వే మోడీ చెప్పిన దానికి కన్విన్స్ అయ్యి రేపు తను పెట్టుబడులు పెడుతుందా లేదా? ఫ్యూచర్ తెలుస్తుంది. ఓకే అన్న, చాలా విలువైన సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మరిన్ని ఇలాంటి విశ్లేషణల కోసం మన అవని న్యూస్ నెట్వర్క్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.